కు ఆహ్వానం పంపించారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్తున్నందున తాను కూడా వెళ్లి కండువా కప్పి శుభాకాంక్షలు చెప్తానని అంటున్నారు కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సెంబేపూర్ రాజు ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీని పెంచారు. ఇక సెంబేపూర్ రాజు నివాసం దగ్గర మా ప్రతినిధి నరసింహరావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఓటు యు. ఎస్ విజయ చంద్రిక, క్షణక్షణానికి ఒక హై టెన్షన్ వాతావరణం అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంబీపూర్ రాజు అరికెపూడి గాంధీ నివాసానికి పెద్ద సంఖ్యలో తరలి వెళ్తాము. ఆయన పీఏసీ చైర్మన్ అయినటువంటి సందర్భంగా తను మా పార్టీలోనే ఉన్నానని చెప్పారు కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అదేవిధంగా జిల్లా పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆయన నివాసంలోనే ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ప్రకటించారు. అందులో భాగంగానే ఆయన జిల్లా పార్టీ నేతలందరికీ కూడా ఆహ్వానం పలికారు. ఇంటి వద్ద బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడి నుంచి 11 గంటలకి భారీ ర్యాలీగా అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పి ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో 11 గంటలకి బయలుదేరితే పోలీసులు వీరిని అనుమతిస్తారా అనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ అరికెపూడి గాంధీ నివాసం వద్ద కావచ్చు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కావచ్చు, అటు సిపి కార్యాలయం వద్ద కావచ్చు, నేతల్ని కార్యకర్తలని పెద్ద ఎత్తున అనుమతించి అలౌట్ చేసినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా పోలీస్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. మధ్యాహ్నం ఆయన ఒక రివ్యూ సమావేశాన్ని కూడా పోలీస్ అధికారులతో ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అయితే శంబీపూర్ రాజు బయటికి రాకుండా ఇక్కడ భారీ బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే అరికెపూడి ఇక్కడ శంబీపూర్ రాజు నివాసంలో ప్రస్తుతము పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సో పోలీసులు అనుమతించకపోతే ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దానిపైన వారు ఇద్దరు ముఖాముఖి భేటీ అయ్యారు. ఇక్కడ చర్చించుకుంటా ఉన్నారు. ఈ కార్యాలయంలోనే వారిద్దరు కూడా ఉన్నారు. సో మాట్లాడుకుంటున్నారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. సో ఒక్క నిమిషం. ఇక్కడ లోపలనైతే ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. మరి కాసేపట్లోనే వారు బయటికి రాబోతా ఉన్నారు. 11 గంటలకి టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో 11 గంటలకి తాము బయటికి వెళ్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే నేతలైతే ఎవరు కూడా పెద్ద సంఖ్యలో రాలేదు. కొంతమంది పోలీసులు ఇక్కడ మోహరించేటప్పటికే వచ్చినటువంటి కార్యకర్తలు, నేతలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. కానీ నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా రావాలి, ఎమ్మెల్యేలంతా రావాలి, ఎమ్మెల్సీలంతా రావాలి, డివిజన్కి సంబంధించినటువంటి నాయకులంతా రావాలని చెప్పి ఆహ్వానం పలికినప్పటికీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ అక్కడ వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని అరెస్ట్ చేశారు. హరీష్ రావు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలతో హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు ఇంటికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. హరీష్ రావు బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు కూడా సంసిద్ధమై ఉన్నారు. సో ఇక్కడ శంబీపూర్ రాజు నివాసం నుంచి కూడా బయటికి వెళ్తే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేసేందుకు అవసరమైనటువంటి వాహనాలన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు. ఎందుకనంటే బయటికి వెళ్తే నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి ప్రమాదం ఉంది అని